గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను హైపర్ లింక్ గురించి చెప్పబోతున్నాను. హైపర్ లింక్ అనేది ఇన్సర్ట్ మెనూలో హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ మెనూలో హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ కే. హైపర్ లింక్ షార్ట్కట్ కీ వచ్చేసి హైపర్ లింక్. కంట్రోల్ కీ అనేది హైపర్ లింక్ షార్ట్కట్ కీ అని చెప్పొచ్చు మనం. ఈ విధంగా అసలు హైపర్ లింక్ అంటే ఏంటి? హైపర్ లింక్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి లేదా ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి లింక్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి లేదా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి, ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి, ఒకే పేజీలో కానీ లింక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇలా లింక్ క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే హైపర్ లింక్ అంటాం. అంటే ఇప్పుడు నార్మల్గా కర్సర్ వచ్చేసి యారో షేప్ కానీ ఈ విధంగా ఐ షేప్ కానీ ఉంటుంది. ఎప్పుడైతే హైపర్ లింక్ ఉందో వెంటనే కర్సర్ యొక్క షేప్ వచ్చేసి హ్యాండ్ సింబల్ వస్తుంది, అంటే చెయ్యి సింబల్ వస్తుంది అనమాట. సో ఎలా ఉందో చూద్దాం, అది ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి మనము మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కర్సర్ వచ్చేసి యారో షేప్ ఉంది కదా, బాణం గుర్తుంది కదా. ఎప్పుడైతే కర్సర్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి, చెయ్యి గుర్తు వచ్చేసింది. ఇలా చెయ్యి గుర్తు ఉంది అంటే హైపర్ లింక్ ఉంది అని అర్థం అనమాట. అంటే ఇక్కడ చేతి గుర్తుంది కాబట్టి లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ అని క్లిక్ చేశాను అనుకోండి, వెంటనే డెస్క్టాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. డౌన్లోడ్స్ని క్లిక్ చేశాను అనుకోండి, డౌన్లోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లిక్ అవుతుంది, మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో డాక్యుమెంట్స్, మ్యూజిక్, ఈ విధంగా. సో ఇది హైపర్ లింక్, ఎందుకంటే ఇక్కడ చేయి సింబల్ వస్తుంది అనమాట, హ్యాండ్ సింబల్. ఇది హైపర్ లింక్. ఇలాంటి హైపర్ లింక్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. సో ఎలా క్రియేట్ చేస్తాము అంటే ముందుగా వచ్చేసి ఇన్సర్ట్ మెనూలో ఉన్న హైపర్ లింక్ని క్లిక్ చేయండి. హైపర్ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే ఏమవుతుంది, హైపర్ లింక్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, లింక్ టు అని ఉంది, టెక్స్ట్ టు డిస్ప్లే అని ఒక పెద్ద కాలం ఉంది. ఆ తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, క్రియేట్ న్యూ డాక్యుమెంట్, ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. తర్వాత లుక్ ఇన్ అని వచ్చేసి మై డాక్యుమెంట్స్ అని ఉంది. తర్వాత కింద వచ్చేసి అడ్రస్ ఉంది, దాని కింద ఓకే, క్యాన్సిల్ అనే 2 బటన్స్ ఉన్నాయన్నమాట. ఇది హైపర్ లింక్. ఒక్కో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ అంటే మనము ఆల్రెడీ ఉన్న ఫైల్కు లేదా వెబ్ పేజ్ అంటే ఇంటర్నెట్లో ఉండే పేజ్కి మనం లింక్ ఇచ్చుకోవడం. అది ఎలా ఇస్తాము అంటే ముందుగా టెక్స్ట్ టు డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లే అనే చోట జస్ట్ మన రిఫరెన్స్ కోసం ఏదో ఒకటి మనం ఇక్కడ టైప్ చేసుకుంటాం అనమాట. సో టైప్ చేసుకోవాలంటే మీరు నార్మల్గా ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ అని రాస్తున్నాను అనుకోండి, టైప్ చేస్తాను అనుకోండి, అది పైన టెక్స్ట్ టు డిస్ప్లే అనే చోట పడుతుంది చూడండి, అక్కడ పడుతుంది. దాంతోపాటు కింద అడ్రస్ ఉంది చూడండి, అడ్రస్లో కూడా పడుతుంది. సో ఇది తప్పు, ఇలా చేయకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే బ్లైండ్గా టైప్ చేస్తుంటారు, రెండిట్లో పడుతూ ఉంటుంది. సో అలా పడకూడదు అనమాట, అది తప్పు. సో ఎలా చేసుకుంటాము అంటే పూర్తిగా వచ్చేసి ముందుగా మీరు ఏం టైప్ చేయాలనుకుంటారో టెక్స్ట్ టు డిస్ప్లే అంటే ఒక టెక్స్ట్ అనేది మన డిస్ప్లే కావాలి డాక్యుమెంట్లో. అది టైప్ చేసుకోబోయే ముందు మీరు ఏం చేస్తారంటే కర్సర్ ఇక్కడ పెట్టి క్లిక్ చేయండి, కర్సర్తో క్లిక్ చేయండి. అక్కడ ఇప్పుడు కర్సర్ వచ్చింది కదా, అక్కడికి కర్సర్ వచ్చింది కదా, ఇప్పుడు అక్కడ టైప్ చేయండి. క్లిక్ హియర్, క్లిక్ హియర్ అని. అడ్రస్ చూడండి ఖాళీగానే ఉంది, అడ్రస్లో ఏమీ మనం టైప్ చేయకూడదు. అడ్రస్లో ఏమీ టైప్ చేయకూడదు, పైన టెక్స్ట్ డిస్ప్లేలో టైప్ చేయాలి. సో మనము ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఫైల్కు ఇప్పుడు మనం చేయబోయే ఫైల్కి లింక్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో అలాంటప్పుడు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై డాక్యుమెంట్స్ అని ఉంది. సో మీరు ఏదైనా డెస్క్టాప్ అలాంటివి తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే డెస్క్టాప్ అనే వస్తుంది. సో ఇలా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏబీసీ అని ఉంది. ఓకే, సో ఏబీసీని మీరు క్లిక్ చేయండి, అంటే ఏదో ఒక ఫైల్ మీ ఇష్టం వచ్చిన ఫైల్ మీరు తీసుకోవచ్చు. నేనైతే ఏబీసీ అనే ఫైల్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఏబీసీ అనే ఫైల్ మీద క్లిక్ చేస్తారో
వెంటనే చూడండి ఏమవుతుందో, క్లిక్ చేస్తాను. ఇప్పుడు అడ్రస్ ఖాళీగానే ఉంది కదా, నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో వెంటనే చూడండి అడ్రస్లో మొత్తం ఆ ఫైల్కి సంబంధించిన అడ్రస్ అంతా డిస్ప్లే అవుతుంది. సో అడ్రస్ అనే కాలంలో మనం ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫైల్కి సంబంధించిన అడ్రస్ అంతా డిస్ప్లే అవుతుంది అనమాట. సో c:/users/basha/desktop/abc.doc. సో .doc అంటే ఏంటి, చాలా బిట్స్లలో అడుగుతూ ఉంటాడు. ఇది ఎంఎస్ వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. ఎంఎస్ వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏది అంటే .doc అని చెప్పాం. అదే ఎక్సెల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏది అంటే .xls అని చెప్పొచ్చు. అదే పవర్ పాయింట్ యొక్క ఎక్స్టెన్షన్ ఏది అంటే .ppt అని చెప్తాం అనమాట. అలానే ఎంఎస్ వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏది అంటే .doc అని చెప్తాం. చూడండి ఇక్కడ .doc. సో ఫైల్ నేమ్ వచ్చేసి ఏబీసీ, .doc అనేది కామన్ అనమాట. ప్రతి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి .docx అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో టెక్స్ట్ టు డిస్ప్లేలో క్లిక్ హియర్ అని రాశాను, ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు నేను ఓకే అని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ క్లిక్ హియర్ అని వచ్చింది డాక్యుమెంట్లో. కానీ హ్యాండ్ సింబల్ రావాలి కదా, హ్యాండ్ సింబల్ అయితే రాలేదు. సో మరి హ్యాండ్ సింబల్ రావాలి, ఏం చేద్దాము అంటే కర్సర్ దాని మీద పెట్టండి. మీరు ఏం చేయొద్దు, కర్సర్ దాని మీద పెట్టి కంట్రోల్ కీని ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే కంట్రోల్ కీని ప్రెస్ చేస్తారో హ్యాండ్ సింబల్ వచ్చింది చూడండి, ఇలా హ్యాండ్ సింబల్ వచ్చింది. సో కంట్రోల్ కీ మీద చేయి అలానే పెట్టండి, చేయి తీసేయొద్దు, అలానే పెట్టండి. పెట్టిన తర్వాత మౌస్తో క్లిక్ చేయండి. మౌస్తో క్లిక్ చేసిన తర్వాత అప్పుడు కంట్రోల్ మీద చేయి తీసేయండి. మౌస్తో క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ మీద చేయి తీసేస్తే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఏమొస్తుంది, హైపర్లింక్స్ కెన్ బీ హార్మ్ఫుల్ టు యువర్ కంప్యూటర్ అండ్ డేటా. టు ప్రొటెక్ట్ యువర్ కంప్యూటర్ క్లిక్ ఓన్లీ దోస్ హైపర్లింక్స్ ఫ్రమ్ ట్రస్టెడ్ సోర్సెస్. డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే హైపర్ లింక్ అనేది మీ కంప్యూటర్కి, మీ కంప్యూటర్ డేటాకి ఏదైనా హాని చేయొచ్చు. సో మీరు ఓన్లీ ట్రస్టెడ్ సోర్సెస్, మీకు బాగా తెలిసిన హైపర్ లింక్ మాత్రమే మీరు సజెస్ట్ చేయండి. డూ యూ వాంట్ కంటిన్యూ చేయమంటారా అని అడుగుతుంది. అలాంటప్పుడు మీరు ఎస్ అని కొట్టండి. నో అని కొడితే క్లోజ్ అయిపోతుంది. ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే వెంటనే చూడండి ఏబీసీ అనే ఫైల్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. చూడండి ఇక్కడ ఏబీసీ మనం సెలెక్ట్ చేసాం కదా ఏబీసీ అనేది. సో ఏబీసీ అనే ఫైల్ డిస్ప్లే అయిపోయింది అనమాట. ఈ విధంగా ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ హియర్ మళ్ళీ చెప్తున్నాను, కర్సర్ పెట్టండి, కంట్రోల్కి ప్రెస్ చేయండి, అలానే ప్రెస్ చేసి పెట్టండి. ఎంతవరకు ప్రెస్ చేయాలి, క్లిక్ చేసేంతవరకు. మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి, వదిలేసి ఎస్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏబీసీ అనే డాక్యుమెంట్ డిస్ప్లే అయిపోతుంది. తర్వాత ఇన్సర్ట్ హైపర్ లింక్. ఇప్పుడు ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అనేది. సో ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అంటే ఇంతవరకు మనం చేసాం ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ చూసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్లోనే హైపర్ లింక్ పెట్టండి అని, ఈ డాక్యుమెంట్లోనే హైపర్ లింక్ని క్రియేట్ చేయండి అని. హైపర్ లింక్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తున్నాను. చేయగానే చూడండి ఇందాకదంతా కనబడడం టెక్స్ట్ టు డిస్ప్లే మాత్రం కనపడుతుంది. టెక్స్ట్ టు డిస్ప్లేలో జస్ట్ క్లిక్ చేయండి, ఇట్లా ఏదో ఇన్ఫర్మేషన్ రాయండి. రాసిన తర్వాత సెలెక్ట్ ఏ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఎక్కడ డిస్ప్లే అవ్వాలి ఈ లింక్ అనేది అంటే టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ హెడ్డింగ్ బుక్ మార్క్ అని, టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇలా ఏదో ఒకటి క్లిక్ చేసి ఓకే కొట్టాము. కొట్టగానే చూడండి క్లిక్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. సో అంతకుముందు హైపర్ లింక్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు అదే పేజ్లో ఇంకో హైపర్ లింక్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ కర్సర్ అక్కడ పెట్టేసి కంట్రోల్ కీ ప్రెస్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కర్సర్ చూడండి హైపర్ లింక్ పక్క అంటే పైకి వచ్చింది. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఒక్కసారిగా కర్సర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, అంటే పేజ్ అనేది పైకి వెళ్ళిపోతుంది అని అనమాట. ఎక్కడైనా సరే డాక్యుమెంట్ లాస్ట్ పేజీలో మనం ఈ హైపర్ లింక్ పెట్టుకుంటే అది ఫస్ట్ పేజీకి రావాలి అనుకుంటే ఒక్కసారిగా ఫస్ట్ పేజీకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకే డాక్యుమెంట్లో మనం హైపర్ లింక్స్ పెట్టుకోవడము అని చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు ఇంటర్నెట్లో కూడా ఇస్తూ ఉంటాడు. నెట్లో చాలా వెబ్ పేజ్లో చాలా వెబ్సైట్లో ఇస్తుంటాడు. పైన వచ్చి ఇక్కడ వచ్చేసి టాప్ అని ఇస్తాడు. అంటే మీరు ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే అంటే ఆ టాప్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా. సో మళ్ళీ నేను ఇక్కడ కంట్రోల్ కీ ప్రెస్ చేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే పేజీ స్టార్టింగ్లోకి వచ్చేసాం అనమాట. తర్వాత ఇన్సర్ట్ హైపర్ లింక్.
క్రియేట్ న్యూ డాక్యుమెంట్. క్రియేట్ న్యూ డాక్యుమెంట్ ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం హైపర్ లింక్ ద్వారా. క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి, క్లిక్ చేస్తే మొత్తం టెక్స్ట్ టు డిస్ప్లే, నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అన్నీ వచ్చేసాయి. సో టెక్స్ట్ టు డిస్ప్లే నేను న్యూ డాక్యుమెంట్ అనే ఇస్తున్నాను, ఎందుకంటే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ డాక్యుమెంట్ అనే ఇస్తున్నాను. నేమ్ ఆఫ్ ద న్యూ డాక్యుమెంట్, సో ఆ డాక్యుమెంట్కి పేరు ఇవ్వండి అంటున్నాను. నేను జస్ట్ కంప్యూటర్స్ అని ఇస్తున్నాను. కంప్యూటర్స్ అనే పేరు ఇస్తున్నాను. చూడండి ఒకసారి, టెక్స్ట్ టు డిస్ప్లే అనే చోట అంటే మన డిస్ప్లే టెక్స్ట్ న్యూ డాక్యుమెంట్ అని ఇస్తున్నాను, దాని పేరు ఇవ్వండి అని ఉంటుంది. నేమ్ ఆఫ్ ద న్యూ డాక్యుమెంట్ కంప్యూటర్స్ అని ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత ఇంకా మీరు ఇక్కడ పాత్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాత్ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఓకే అని కొట్టేయండి. ఓకే ఉంది కదా ఇక్కడ, ఓకే అని కొట్టేయండి. కొట్టగానే చూడండి కంప్యూటర్స్ అని వచ్చింది. కంప్యూటర్స్ మనం ఇచ్చిన ఫైల్ న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా హైపర్ లింక్ ద్వారా కూడా మనము న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ డిస్ప్లే అయిపోయింది. సో మౌస్ అక్కడ పెట్టండి, కర్సర్ పెట్టేసి కంట్రోల్ కీ ప్రెస్ చేసి క్లిక్ చేశారు అంటే ఎస్ అని కొడితే వెంటనే కంప్యూటర్స్ అని డిస్ప్లే అయిపోయింది. చూడండి, కంప్యూటర్స్ ఒక న్యూ డాక్యుమెంట్ అని డిస్ప్లే అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం చేసిన హైపర్ లింక్స్ అని ఇలా ఇక్కడే ఉన్నాయన్నీ మొత్తం. తర్వాత ఇంకా లాస్ట్ హైపర్ లింక్ ఉంది, ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టెక్స్ట్ టు డిస్ప్లే ఈమెయిల్ అడ్రస్ సబ్జెక్ట్ అనే ఉంది. సో దీనికి వచ్చేసి అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనేది ఉండాలి. అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు. సో జస్ట్ ఇది చూసుకోండి, ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే సో సంబంధిత మనం ఏదైనా సబ్జెక్ట్ కానీ మెసేజ్ కానీ పెడితే ఆ మెసేజ్ అని డిస్ప్లే అవుతుంది అనమాట వాళ్ళకు. ఓకే, ఈ విధంగా మన హైపర్ లింక్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, మిగతా కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.